హలో ఫ్రెండ్స్, మా ఛానెల్కు స్వాగతం. ఈ రోజు మనం చాలా ముఖ్యమైన అంశాన్ని చర్చించబోతున్నాము. వివాహిత స్త్రీలు శుక్రవారం నాడు ఈ 5 తప్పులను నివారించాలి, లేకుంటే వారు లక్ష్మీదేవిని కోపగించుకోవచ్చు. శుక్రవారం సంపద, అదృష్టం మరియు శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణించబడుతుంది మరియు ఈ రోజున ఒక చిన్న తప్పు కూడా ఇంటి శాంతి మరియు ఆర్థిక శ్రేయస్సును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. కొన్ని అలవాట్లు అనుకోకుండా లక్ష్మీదేవి ఆశీర్వాదాలను దూరం చేస్తాయని మీకు తెలుసా? నేటి వీడియోలో ప్రతి వివాహిత స్త్రీ ఆనందం, సంపద మరియు నిరంతర అదృష్టం యొక్క స్థిరమైన ప్రవాహాన్ని నిర్ధారించడానికి నివారించాల్సిన 5 ప్రధాన తప్పులను మేము వివరిస్తాము. కాబట్టి చివరి తప్పు అత్యంత ముఖ్యమైనది కాబట్టి చివరి వరకు వీడియోను చూడండి. సనాతన సంప్రదాయంలో శుక్రవారం ముఖ్యంగా సంపద, శ్రేయస్సు, అదృష్టం మరియు శ్రేయస్సు యొక్క అధిపతి అయిన లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఈ రోజు కేవలం ఒక సాధారణ రోజు కాదు, కుటుంబ పురోగతి, వైవాహిక ఆనందం, ఆర్థిక స్థిరత్వం మరియు మానసిక శాంతికి చిహ్నం. వివాహిత మహిళలకు శుక్రవారం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే స్త్రీలను సంపద దేవతగా భావిస్తారు. ఈ రోజున వివాహిత స్త్రీ భక్తి, నిగ్రహం, స్వచ్ఛత మరియు సానుకూలతతో తన దినచర్యను పాటిస్తే ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు శాశ్వతంగా ఉంటుందని గ్రంథాలు మరియు ప్రసిద్ధ నమ్మకాలు చెబుతున్నాయి. అయితే కొన్ని తప్పులు జరిగితే లక్ష్మీదేవి ఆశీస్సులు తగ్గుతాయి. అందువల్ల వివాహిత స్త్రీలు శుక్రవారం నాడు కొన్ని తప్పులకు దూరంగా ఉండాలని చెబుతారు. ఇంటిని చిందరవందరగా మరియు అపరిశుభ్రంగా ఉంచడం మొదటి మరియు ప్రధాన తప్పు. లక్ష్మీదేవి పరిశుభ్రత పట్ల లోతైన ప్రేమను కలిగి ఉంటుంది. శుభ్రంగా, సువాసనగా మరియు వ్యవస్థీకృత వాతావరణం ఉన్న ఇల్లు నిరంతరం సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంపొందిస్తుంది. అయితే చెత్త, దుమ్ము, సాలెపురుగులు, చెల్లాచెదురుగా ఉన్న బట్టలు మరియు మురికిగా ఉన్న వంటగదితో నిండిన ప్రదేశం పేదరికానికి నాందిగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా శుక్రవారాల్లో ఒకరు ఉదయాన్నే నిద్రలేచి ప్రధాన ద్వారం, ప్రాంగణం మరియు వంటగదిని శుభ్రం చేయాలి. ప్రధాన ద్వారం వద్ద నీరు చల్లి రంగోలి వేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, మానసిక ప్రభావాన్ని కూడా కలిగి ఉంటుంది. శుభ్రమైన ఇల్లు మనసుకు శాంతిని తెస్తుంది మరియు సానుకూల ఆలోచనను పెంపొందిస్తుంది. అందువల్ల ఈ రోజున సోమరితనం మరియు శుభ్రపరచడాన్ని నిర్లక్ష్యం చేయడం మొదటి ప్రధాన తప్పుగా పరిగణించబడుతుంది. రెండవ తప్పు కఠినమైన మాటలు మాట్లాడటం మరియు ఇంట్లో విభేదాలు కలిగించడం. వివాహిత స్త్రీ ఇంట్లో శాంతికి పునాదిగా పరిగణించబడుతుంది. శుక్రవారం నాడు భర్తతో లేదా ఇతర కుటుంబ సభ్యులతో గొడవపడటం, దుర్భాషను ఉపయోగించడం లేదా కోపంతో నిర్ణయాలు తీసుకోవడం ఇంటి సానుకూల శక్తిని నాశనం చేస్తుంది. లేఖనాలలో మధురమైన మాటలు లక్ష్మీదేవి యొక్క అలంకారంగా పరిగణించబడతాయి. ఒక స్త్రీ సహనం, ప్రేమ మరియు వినయంతో ప్రవర్తిస్తే ఇంట్లో సామరస్యం ప్రబలంగా ఉంటుంది. శుక్రవారాలు ముఖ్యంగా సంయమనంతో మరియు ప్రశాంతంగా ఉండాలి. ఈ రోజు స్వీయ ఆలోచన మరియు ఒకరి ప్రవర్తనను మెరుగుపరచుకోవడానికి కూడా ఒక అవకాశం. మూడవ తప్పు డబ్బును అగౌరవపరచడం లేదా సరికాని లావాదేవీలు. శుక్రవారాల్లో డబ్బు ఇవ్వడం లేదా అప్పు తీసుకోవడం అశుభ ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు. డబ్బును లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు, కాబట్టి డబ్బును పారవేయడం, మురికి ప్రదేశంలో ఉంచడం లేదా దానిని అగౌరవపరచడం అశుభంగా భావిస్తారు. ఈ రోజున అనవసరమైన ఖర్చులను నివారించాలి మరియు డబ్బును తెలివిగా ఉపయోగించాలి. వీలైతే పేదవారికి దానం చేయండి, కానీ ప్రదర్శన కోసం ఖర్చు చేయవద్దు. డబ్బును గౌరవించడం మరియు దానిని క్రమబద్ధంగా ఉంచడం లక్ష్మీదేవి ఆశీర్వాదాలను కాపాడుకోవడానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. నాల్గవ తప్పు పూజలో నిర్లక్ష్యం. చాలాసార్లు బిజీగా ఉండటం లేదా సోమరితనం కారణంగా మహిళలు స్నానం చేయకుండా లేదా శుభ్రమైన బట్టలు ధరించకుండా పూజ చేస్తారు. శుక్రవారం ఉదయం స్నానం చేసి శుభ్రమైన లేదా లేత రంగు దుస్తులు ధరించి దీపం వెలిగించాలి. ఎరుపు లేదా పసుపు పువ్వులు అర్పించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాన్ని భక్తితో జపించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మరియు సానుకూల శక్తి ప్రసరిస్తుంది. పూజ అనేది కేవలం ఒక చర్య కాదు, కానీ భావనకు సంబంధించిన విషయానికి. భక్తి లేకుండా మరియు కేవలం ఆచారాన్ని ఆచరించకుండా అది దాని పూర్తి ప్రయోజనాలను ఇవ్వదు. ఐదవ తప్పు ఆహారాన్ని అగౌరవపరచడం. ఆహారాన్ని కూడా లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తారు. ఆహారాన్ని వృధా చేయడం,
రొట్టె లేదా బియ్యాన్ని పాదాలతో తాకడం లేదా ఆహార పదార్థాలను అగౌరవంగా నిర్వహించడం అశుభంగా పరిగణించబడుతుంది. శుక్రవారాల్లో వంటగది ముఖ్యంగా శుభ్రంగా ఉండాలి. వీలైతే ఆకలితో ఉన్న వ్యక్తికి ఆహారం పెట్టండి లేదా పక్షులు మరియు ఆవులకు ఆహారం పెట్టండి. ఇది దానధర్మాలు మరియు కరోనా స్ఫూర్తిని బలపరుస్తుంది. ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శుక్రవారం సాయంత్రం ఇంటిని చీకటిగా ఉంచకూడదు. సూర్యాస్తమయం తర్వాత నెయ్యి దీపం వెలిగించి ప్రధాన ద్వారం వద్ద ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున నల్లని దుస్తులు ధరించడం మరియు జుట్టు లేదా గోర్లు కత్తిరించడం కూడా మానుకోవాలి. వివాహిత స్త్రీలు తమ 16 అలంకరణలలో కనీసం సిలికాన్ మరియు గాజులు ధరించాలి, ఎందుకంటే ఇవి అదృష్టానికి చిహ్నాలు. శుక్రవారం బాహ్య నియమాలను పాటించే రోజు మాత్రమే కాదు, అంతర్గత ప్రతికూలతను తొలగించడానికి కూడా ఒక రోజు. మనసు అసూయ, ద్వేషం, దురాశ, కోపంతో నిండి ఉంటే కేవలం పూజ పూర్తి ఫలితాలను ఇవ్వదు. నిజమైన భక్తి, కృతజ్ఞత మరియు సానుకూల ఆలోచన మాత్రమే లక్ష్మీదేవి ఆశీర్వాదాలను నిర్ధారిస్తాయి. వివాహిత స్త్రీ తన ఇంటిని ప్రేమ, సేవ మరియు అంకితభావంతో నిర్వహిస్తే అదే గొప్ప ఉపవాసం మరియు ఆరాధన. అంతిమంగా, ఈ నమ్మకాలన్నీ క్రమశిక్షణ, పరిశుభ్రత, సంయమనం మరియు ధర్మాన్ని ప్రేరేపిస్తాయని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇల్లు పరిశుభ్రత, మధురమైన ప్రవర్తన, సంపద పట్ల గౌరవం, ఆహారం మరియు క్రమం తప్పకుండా పూజించినప్పుడు ఆనందం మరియు శ్రేయస్సు సహజంగానే పెరుగుతాయి. అందువల్ల ఈ 5 ప్రధాన తప్పులు, మురికి, గొడవలు, సంపదను అగౌరవపరచడం, పూజలో నిర్లక్ష్యం మరియు ఆహారాన్ని వృధా చేయడం శుక్రవారం నాడు నివారించాలని చెబుతారు. అలా చేయడం వల్ల లక్ష్మీదేవిని సంతోషపరుస్తుందని మరియు ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుందని, కుటుంబానికి సంపద, ధాన్యం, అదృష్టం మరియు శ్రేయస్సుతో ఆశీర్వదిస్తుందని నమ్ముతారు. శుక్రవారం సంపద, శ్రేయస్సు మరియు అదృష్టానికి అధిపతి దేవత అయిన లక్ష్మీదేవికి అంకితం చేయబడింది మరియు ఈ రోజున భక్తి, స్వచ్ఛత మరియు క్రమబద్ధతతో చేసే పూజ ముఖ్యంగా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడానికి మొదట ఒకరి ఆలోచనలు, మాటలు మరియు చర్యలను శుద్ధి చేసుకోవాలని సంకల్పించడం చాలా అవసరం, ఎందుకంటే అంతర్గత భావన బాహ్య కర్మ వలె ముఖ్యమైనది. బ్రహ్మ ముహూర్తంలో ఉదయం నిద్రలేచి ఇంటిని, ముఖ్యంగా ప్రధాన ద్వారం మరియు పూజాస్థలాన్ని శుభ్రమైన నీటితో పూర్తిగా శుభ్రం చేసి గంగా జలాన్ని చల్లుకోండి. శుభ్రత మరియు సువాసన ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. తరువాత స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి, ప్రాధాన్యంగా ఎరుపు, గులాబీ లేదా పసుపు, ఎందుకంటే ఈ రంగులు లక్ష్మీదేవికి ప్రియమైనవిగా భావిస్తారు. వివాహిత స్త్రీలు 16 అలంకారాలలో భాగంగా కనీసం సిరిసంపదలు మరియు గాజులు ధరించాలి, ఎందుకంటే అదృష్టం మరియు శ్రేయస్సు గృహ జీవితంలోని సానుకూల శక్తికి లోతుగా అనుసంధానించబడి ఉన్నాయని నమ్ముతారు. పూజాస్థలం వద్ద శుభ్రమైన వేదికను ఉంచండి, దానిపై ఎరుపు లేదా పసుపు వస్త్రాన్ని కప్పండి మరియు లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రాన్ని ఉంచండి. వీలైతే కమలం పీఠంపై కూర్చున్న విగ్రహాన్ని ఉంచండి, ఎందుకంటే కమలం స్వచ్ఛత మరియు శ్రేయస్సును సూచిస్తుంది. విగ్రహం ముందు ఒక రాగి లేదా ఇత్తడి కుండను ఉంచండి, దానిని శుభ్రమైన నీటితో నింపండి. మామిడి లేదా అశోక ఆకులు ఉంచండి మరియు పైన కొబ్బరికాయ ఉంచండి. ఈ కుండను సృష్టి మరియు పరిపూర్ణతకు చిహ్నంగా భావిస్తారు. ఇప్పుడు ఒక దీపం వెలిగించండి. నెయ్యి దీపం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది మరియు వాతావరణాన్ని ధూపం లేదా అగర్బత్తితో సుగంధ ద్రవ్యాలతో అలంకరించండి, ఎందుకంటే సువాసన ప్రశాంతంగా మరియు మనస్సును కేంద్రీకరిస్తుంది. అన్ని అడ్డంకులను తొలగించడానికి గణేష్ వందనంతో పూజను ప్రారంభించండి. తరువాత లక్ష్మీదేవిని ధ్యానించి ఆమె పువ్వులు, బియ్యం గింజలు, కుంకుమ, పసుపు మరియు రోలిని సమర్పించండి. తామర పువ్వు లేదా ఎర్ర గులాబీని సమర్పించడం చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. దీని తర్వాత ఓం శ్రీం మహాలక్ష్మీయై నమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. జపించేటప్పుడు మీ మనస్సును కేంద్రీకరించండి మరియు సానుకూల శక్తి, సమతుల్యత మరియు శ్రేయస్సు మీ జీవితంలోకి ప్రవేశిస్తున్నాయని ఊహించుకోండి. వీలైతే శ్రీ సూక్త లేదా లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని పఠించండి, ఎందుకంటే వేదశ్లోకాలను పఠించడం వాతావరణంలో ప్రకంపనలను సృష్టిస్తుంది మరియు మానసిక ప్రశాంతతను అందిస్తుంది. పూజ సమయంలో ఖీర్, చక్కెర మిఠాయి, కొబ్బరి, బాటాషా లేదా తెల్లటి స్వీట్లు అందించండి. ఆహారం మరియు తీపిని శ్రేయస్సు మరియు సంతృప్తికి చిహ్నాలుగా భావిస్తారు. కొంతమంది శుక్రవారాల్లో ఉపవాసం ఉండి
రోజంతా సాత్విక ఆహారాన్ని తింటారు. ఉపవాసం యొక్క నిజమైన అర్థం ఇంద్రియాలను నియంత్రించడం మరియు మనస్సు యొక్క క్రమశిక్షణ. సాయంత్రం మళ్ళీ ఒక దీపం వెలిగించి లక్ష్మీ ఆరతి చేయండి. ముఖ్యంగా ప్రధాన ద్వారం వద్ద ఒకటి ఉంచండి, ఎందుకంటే ఇది మీ ఇల్లు కాంతి మరియు సానుకూలతతో నిండి ఉందని సూచిస్తుంది. పూజ తర్వాత కుటుంబ సభ్యులందరికీ ప్రసాదం పంపిణీ చేయండి మరియు ఇంట్లో తీపి మరియు ప్రేమగల వాతావరణాన్ని కొనసాగించండి, ఎందుకంటే లక్ష్మీ సంపదకు మాత్రమే కాకుండా శాంతి మరియు సంతృప్తికి కూడా దేవత. ఈ రోజున దాతృత్వం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. మీకు వీలైతే కరోనా మరియు దాతృత్వం శాశ్వత శ్రేయస్సును నిర్ధారిస్తుంది కాబట్టి అవసరమైన వారికి ఆహారం, దుస్తులు లేదా డబ్బును దానం చేయండి. ఆహారం మరియు డబ్బును అగౌరవపరచవద్దని, తగాదాలను నివారించాలని మరియు శుక్రవారం నాడు ఇంట్లో చీకటిని నివారించాలని గుర్తుంచుకోండి. పూజ సమయంలో మీరు భౌతిక సంపద కోసం మాత్రమే కాకుండా జ్ఞానం, ఆరోగ్యం, సమతుల్యత మరియు ఆధ్యాత్మిక పురోగతి కోసం కూడా ప్రార్థిస్తున్నారని గుర్తుంచుకోండి. వాస్తవానికి కృషి, నిజాయితీ, పరిశుభ్రత, కృతజ్ఞత మరియు ప్రేమ ఉన్న చోట మాత్రమే లక్ష్మీదేవి ఆశీర్వాదాలు శాశ్వతంగా ఉంటాయి. కాబట్టి శుక్రవారం ఆరాధన కేవలం మతపరమైన ఆచారం కాదు, స్వీయ శుద్ధి, క్రమశిక్షణ మరియు సానుకూల జీవనశైలికి ప్రతిజ్ఞ కూడా. మనస్సు స్వచ్ఛంగా ఉన్నప్పుడు, ఇల్లు శుభ్రంగా ఉన్నప్పుడు, మాటలు తీపిగా ఉన్నప్పుడు మరియు చర్యలు సద్గుణవంతంగా ఉన్నప్పుడు లక్ష్మీదేవి ఆశీర్వాదాలు స్వయంచాలకంగా ఆకర్షించబడతాయి, సంపదతో పాటు ఆనందం, సంతృప్తి మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సును తెస్తాయి. సనాతన సంప్రదాయంలో శుక్రవారం అదృష్టం, శ్రేయస్సు, వైవాహిక ఆనందం మరియు సంపదకు అధిపతి అయిన లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. కాబట్టి ఈ రోజున చేసే శుభకార్యాలు ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. ఎవరైనా, ముఖ్యంగా వివాహిత మహిళలు, శుక్రవారం నాడు తమ అదృష్టాన్ని పెంచుకోవాలనుకుంటే వారు అత్యంత స్వచ్ఛత మరియు సానుకూల భావాలతో రోజును ప్రారంభించాలి. బ్రహ్మముహూర్తంలో ఉదయం మేల్కొని మొదట దేవుడిని స్మరించుకోండి. ఆపై ఇంటిని పూర్తిగా శుభ్రం చేయండి, ఎందుకంటే పరిశుభ్రత లక్ష్మీదేవి యొక్క మొదటి ప్రార్థనగా పరిగణించబడుతుంది. ప్రధాన ద్వారం మీద నీరు చల్లడం, రంగోలి వేయడం, తలుపు మీద తోరణం ఉంచడం శుభ సంకేతాలుగా భావిస్తారు. అవి ఇంట్లోకి సానుకూల శక్తిని స్వాగతిస్తాయి. స్నానం చేసిన తర్వాత శుభ్రమైన, లేత రంగు దుస్తులు లేదా ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించండి, ఎందుకంటే ఈ రంగులు అదృష్టం మరియు శుభాన్ని సూచిస్తాయి. వివాహిత స్త్రీలు సిరి, గాజులు, బిందె మరియు మంగళసూత్రం ధరించాలి, ఎందుకంటే ఇవి వారి అఖండ అదృష్టాన్ని సూచిస్తాయి మరియు మానసిక విశ్వాసాన్ని అందిస్తాయి. పూజాస్థలంలో లక్ష్మీదేవి చిత్రం లేదా విగ్రహాన్ని ఏర్పాటు చేసి నెయ్యి దీపం వెలిగించి ధూపం వేసి ఓం శ్రీం మహాలక్ష్మీయై నమః అనే మంత్రాన్ని భక్తితో జపించండి. ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనస్సు యొక్క అశాంతి తొలగిపోతుంది మరియు సానుకూల ఆలోచన పెరుగుతుంది. వీలైతే శ్రీ సూక్త లేదా లక్ష్మీ అష్టకాన్ని పఠించండి, ఎందుకంటే వేద మంత్రాల ప్రకంపనలు వాతావరణాన్ని శుద్ధి చేస్తాయి. శుక్రవారం నాడు ఖీర్, చక్కెర మిఠాయి, కొబ్బరి లేదా తెల్లటి తీపి పదార్థాలు అందించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే తీపి జీవితంలో తీపి మరియు సంతృప్తిని సూచిస్తుంది. ఈ రోజున ఆహారం మరియు సంపదను గౌరవించడం అదృష్టాన్ని పెంచడానికి చాలా అవసరం. ఆహారాన్ని వృధా చేయకుండా ఉండండి, వంటగదిని శుభ్రంగా ఉంచండి మరియు వీలైతే అవసరంలో ఉన్నవారికి ఆహారాన్ని దానం చేయండి. దాతృత్వం, కరోనా మరియు సేవ లక్ష్మీదేవి ఆశీస్సులను నిర్ధారిస్తాయి. సూర్యాస్తమయం తర్వాత ప్రధాన ద్వారం వద్ద నెయ్యి దీపం వెలిగించి ఇంటిని చీకటిగా ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే కాంతి శ్రేయస్సు మరియు ఆశను సూచిస్తుంది. శుక్రవారం నాడు కఠినమైన మాటలు, గొడవలు మరియు కోపాన్ని నివారించాలి, ఎందుకంటే ప్రశాంతమైన ఇంటి వాతావరణం అదృష్టానికి పునాది. భార్యాభర్తల మధ్య గౌరవం మరియు ప్రేమను కాపాడుకోవడం గొప్ప అదృష్టం. స్థిరమైన ఆర్థిక శక్తిని కాపాడుకోవడానికి ఈ రోజున డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా అప్పుగా తీసుకోవడం మానేయడం కూడా సముచితంగా పరిగణించబడుతుంది. తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం, ఆవుకు రొట్టె తినిపించడం మరియు బాలికలకు ప్రసాదం అందించడం కూడా పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది. ఉపవాసం ఉంటే సాత్విక ఆహారం తినండి మరియు మానసిక నిగ్రహాన్ని పాటించండి, ఎందుకంటే ఉపవాసం అంటే ఆకలితో ఉండటం మాత్రమే కాదు, ఇంద్రియాలను నియంత్రించుకోవడం. అదృష్టం కేవలం బాహ్య ఆడంబరం నుండి కాదు, కష్టపడి పనిచేయడం, నిజాయితీ,
కృతజ్ఞత మరియు సానుకూల దృక్పథం నుండి వస్తుంది. కాబట్టి శుక్రవారం నాడు మీ జీవితం నుండి సోమరితనం, ప్రతికూలత మరియు అసంతృప్తిని తొలగించాలని సంకల్పించుకోండి. క్రమం తప్పకుండా ఇల్లు శుభ్రపరచడం, సకాలంలో ప్రార్థనలు, మధురమైన మాటలు, పెద్దల పట్ల గౌరవం మరియు పేదలకు సహాయం చేయడం, ఈ చర్యలన్నీ కలిసి అదృష్టానికి మార్గం సుగమం చేస్తాయి. అంతిమంగా, కష్టపడి పనిచేయడం, ధర్మం మరియు సమతుల్యత ఉన్న చోట మాత్రమే లక్ష్మీదేవి ఆశీస్సులు శాశ్వతంగా ఉంటాయని అర్థం చేసుకోవాలి. అందువల్ల శుక్రవారం కేవలం పూజకు మాత్రమే కాదు, ఒకరి ఆలోచనలు మరియు చర్యలను శుద్ధి చేసుకునే అవకాశం కూడా. మనస్సు స్వచ్ఛంగా ఉన్నప్పుడు, ఇల్లు శుభ్రంగా ఉన్నప్పుడు, ప్రవర్తన తీపిగా ఉంటుంది మరియు చర్యలు ధర్మబద్ధంగా ఉంటాయి. అదృష్టం స్వయంచాలకంగా ఆకర్షించబడుతుంది మరియు జీవితంలో సంపద, శ్రేయస్సు, శాంతి మరియు సంతృప్తి శాశ్వతంగా మారుతాయి. కాబట్టి మిత్రులారా, లక్ష్మీదేవి ఆశీస్సులు మీ ఇంట్లో శాశ్వతంగా ఉండాలని మీరు కోరుకుంటే శుక్రవారం నాడు మీరు నివారించాల్సిన 5 తప్పులు ఇవి. గుర్తుంచుకోండి: పరిశుభ్రత, మధురమైన మాటలు, ఆహారం మరియు సంపద పట్ల గౌరవం మరియు నిజమైన హృదయంతో చేసే పూజ శ్రేయస్సుకు నిజమైన పునాదులు. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి, మీ కుటుంబం మరియు స్నేహితులతో షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని మతపరమైన మరియు ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. శుక్రవారం మీరు ఆచరించే ప్రత్యేక అభ్యాసాన్ని వ్యాఖ్యానించండి మరియు షేర్ చేయండి. తదుపరి వీడియోలో కలుద్దాం. జై మాతా లక్ష్మీ.